డాక్టర్ విరూపాక్ష సుందరం, ఐఈసీ ప్రిన్సిపల్. స్టూడెంట్స్ ముద్దుగా వైరస్ అని పిలుస్తారు. వైరస్కి ప్రతిదానిలో పోటీయే. పోటీ ఏదైనా తనే గెలవాలనుకుంటాడు. పంచువాలిటీకి ప్రాణం ఇచ్చే టైం సేవ్ చేయడానికి షర్ట్కి బటన్స్ పెట్టుకోడు, వెల్కమ్. టై కట్టుకోడు, పెట్టుకుంటాడు. భారతంలో అర్జునుడు, శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒకే టైంలో 2 చేతులు వాడే సవ్యసాచి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా బెస్ట్ అనిపించుకోవాలని కాళ్ళతో కూడా కుస్తీ పడేవాడు. లంచ్ తర్వాత ఎగ్జాక్ట్గా 7:30 నిమిషాలు పవర్ నాప్. ఆలోగా ఆయన దృష్టిలో అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే గోర్లు కట్ చేయడం, ముక్కులో వెంట్రికలు కట్ చేయడం, షేవ్ చేయడం లాంటి అన్ని పనులు ఫినిష్ చేయాలని గోవింద్కి స్ట్రిక్ట్ ఆర్డర్. వైరస్ గుడ్లు తీసుకొస్తున్నాడు, అందరూ బయటకు వచ్చి నుంచండి, రండి రండి రండి. ఏంటి కుక్కు సార్, ఇది? కుక్కు స్నాష్ సార్. రా. కోయిల ఎప్పుడు గూడు కట్టారు. కోయిల గుడ్లు ఎక్కడ పెడుతుందో తెలుసా? కాకుల గూట్లోనే గుడ్లు పెడుతుంది. ఏంట్రా మొదటి రోజు గూడు గుడ్డు అంటున్నారు? శకునమే సరిగ్గా లేదే. కోయిల పిల్లలు గుడ్డు పగిలి బయటికి వచ్చిన వెంటనే ముందుగా ఏం చేస్తాయో తెలుసా? గూట్లో ఉన్న మిగతా కాకి గుడ్లన్నిటినీ తోసేస్తాయి. Competition over. The life begins with murder. That's its nature. Compete or die. మీరు కూడా ఈ కోయి లాంటి వాళ్ళే. ఇవన్నీ మీరు కిందకి తోసేసిన కాకి గుడ్లు. డోంట్ ఫర్గెట్, ప్రతి సంవత్సరం ఐఈసీకి 4 లక్షల అప్లికేషన్స్ వస్తాయి, కానీ అందులో 200 మాత్రమే సెలెక్ట్ అవుతాయి. యు అదర్స్ ఆర్ బ్రోకెన్ ఎగ్స్. మా అబ్బాయి, మై ఓన్ సన్, 3 సంవత్సరాలు అప్లై చేశాడు. ప్రతిసారి కాకి గుడ్లా మిగిలిపోయాడు. రిమెంబర్, లైఫ్ ఇస్ రేస్. మీరు వేగంగా పరిగెత్తాలి, లేకపోతే వెనకున్నవాడు మిమ్మల్ని తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు. లెట్ మీ టెల్ యూ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది ఆస్ట్రోనాట్స్ పెన్. స్పేస్ లో గ్రావిటీ లేనందువల్ల బాల్ పాయింట్ పెన్, ఫౌంటైన్ పెన్ ఇవేవీ పనిచేయవు. సో కొందరు సైంటిస్టులు ఎన్నో $1 మిలియన్ ఖర్చు పెట్టి ఈ స్పేస్ పెన్ ని కనిపెట్టారు. దీంతో ఏ కోణంలోనైనా రాయొచ్చు, ఏ టెంపరేచర్లోనైనా రాయొచ్చు. వన్ డే వెన్ ఐ వాస్ ఎ స్టూడెంట్, our director of institute called me. Mr. Virupaksha Sundaram, yes sir, come here. నేను భయపడ్డాను. అప్పుడు ఆయన ఈ పెన్నుని చూపించి, దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఎక్సలెన్స్. దీన్ని నీకు ప్రైజ్ గా ఇస్తున్నాను. ఏ రోజైతే నువ్వు నీలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ని చూస్తావో ఆ రోజు వాడికి ఇది ఇవ్వు అన్నారు. 32 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. ఇంతవరకు నాలాంటి ఒక స్టూడెంట్ నాకు కనిపించలేదు. అట్లీస్ట్ ఈ బ్యాచ్ లోనైనా ఈ పెన్నును ఎవరైనా దక్కించుకోగలరా? సార్ గుడ్. ఏంటి, నీకు సెపరేట్ గా నోటీస్ బోర్డు పెట్టాలా? సార్ నాకు డౌట్ సార్. అడిగి. సార్ స్పేస్లో పెన్ రాకపోతే పెన్సిల్ని ఉపయోగించి ఉండొచ్చు కదా, ₹2 సరిపోయేది. డిస్పస్, అందరూ వెళ్ళొచ్చు, వెళ్ళండి వెళ్ళండి. రే పెద్ద ముదుర్లో ఉన్నాడ్రా. నిన్న సీనియర్ స్విచ్ ఆఫ్ చేశాడు, ఇవాళ అందరి ముందు వైరస్ గాలి తీస్తాడు. వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైరస్ లాంటి వాడికే చెమటలు పట్టించావుంటే గురూజీ యు ఆర్ గ్రేట్, నన్ను ఆశీర్వదించండి. లేరా లే. రే పోరా, స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు కదా. స్కూల్ ఫీజు నీ బాబు కడతాడా? లేరా చిన్నపిల్లాడు. స్కూల్కి వెళ్ళాలంటే ఫీజు అక్కర్లేదు, యూనిఫామ్ ఉంటే చాలు. ఇగో నీకు ఏ స్కూల్ ఇష్టమో ఆ స్కూల్ యూనిఫామ్ కుట్టించుకో. కప్ చూప్గా వెళ్ళి క్లాస్లో కూర్చో. ఆ గుంపులో నిన్నోడు పట్టుకుంటాడు. పట్టుకుంటే యూనిఫామ్ మార్చే స్కూల్ మార్చే. చూసావా, వాడిలేదో మ్యాజిక్ ఉంది. ప్రపంచంలో ప్రతి విషయాన్ని మరో కోణంలో చూస్తాడు. వేసే ప్రతి అడుగులో
కొత్త దారి కనిపెడతాడు. మేమంతా ప్రొఫెసర్స్ ఏం చెప్తే అది చేసే మిషన్స్ లాగా వినేవాళ్ళం. వాడు ఒకడే మనిషిలాగా వినేవాడు. వాట్ ఈస్ ఎ మెషిన్? సార్ ఏమిటా ఊగడం? సార్ ఇంజనీర్ అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ. ఈరోజు ఇక్కడ ఇలా కూర్చొని పాఠం వింటుంటే చాలా సంతోషంగా ఉంది సార్. సంతోషపడింది చాలు కానీ ముందు మిషన్కి డెఫినేషన్ చెప్పు. సార్ a machine is anything that reduces human effort, sir. కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్? సార్ ఏ వస్తువు అయితే మనిషికి టైంని సేవ్ చేసి పనిని సులభం చేస్తుందో అది మెషిన్ సార్. ఇప్పుడు మన కుక్క పోస్తే స్విచ్ వేస్తాం, గాలి వస్తుంది, ఫ్యాన్. మెషిన్ సార్. ఊళ్ళో ఉండే ఫ్రెండ్తో వెంటనే మాట్లాడాలంటే ఫోన్, మెషిన్ సార్. మన చుట్టూ అన్ని మెషిన్స్ సార్. పెన్ నిప్ నుంచి ప్యాంట్ జిప్ వరకు అన్ని మెషిన్స్ సార్. ఒక సెకండ్ అప్, ఒక సెకండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇడియట్. డెఫినేషన్ ఏమిటి? సార్ అదే కదా సార్ చెప్తున్నాను. ఇదే ఎగ్జామ్స్ లో రాస్తావా? ఇదేమన్నా మిషనా? అప్ డౌన్ అప్ డౌన్. ఇడియట్. ఎనీబడి ఎల్స్? Sir, yes. sir, machines are any combination of bodies so connected that their relative motions are constrained, and by means of which force and motion may be transmitted and modified, as a screw and its nut or a lever arranged to turn about a forearm or a pulley about its pivot, etc. Especially a construction more or less complex consisting of a combination of moving parts or simple mechanical elements such as wheels, levers, cams, etc. We good. Perfect. Thank you, sir. Please sit down. Thank you. అదే కదా సార్ నేను చెప్పింది, సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా. సింపుల్ గా చదవాలంటే ఏదైనా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చేరి చదువుకో. కానీ సార్ మనం చదివేది మనకు అర్థం కావాలి కదా సార్. ఊరికనే బుక్లో వచ్చిన డెఫినేషన్ని కళ్ళు మూసుకొని బట్టి పట్టేస్తే ఏం సార్ ప్రయోజనం? ఓ, నువ్వు బుక్స్ కంటే బుద్ధిశాలివా? సార్ no. ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే ఇదే రాసి తీరాలి. అలా కాదు సార్. నేను గెట్ అవుట్. ఓ ఏ సింపుల్ గా చెప్పాలంటే బయటికి పో. Idiot. So, you got the definition of the machine. A machine is a combination of various elements or links used to transform other form of energy. ఏంటి మళ్ళీ వస్తున్నావు? సార్ మర్చిపోయాను సార్. ఏం మర్చిపోయావు? Instruments that record, analyze, summarize, organize, debate, and explain informations that are illustrated, non-illustrated, hardbound, paperbound, jacketed, non-jacketed, with forward introduction, table of contents index, that are intended for the enlightenment, understanding, enrichment, enhancement, and the education of the human brain through the sensory route of vision, sometimes touch. అంటే ఏంటి? బుక్ సార్. బుక్కి బుక్లో ఉన్న డెఫినేషన్ ఇదే సార్. సో మర్చిపోయాను, అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇది అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పొచ్చు కదా. అర్థం అవ్వాలనే ముందలా చెప్పాను సార్. కానీ మీకు సింపుల్గా చెప్తే నచ్చదని మీరే చెప్పారు కదా. అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అంటే పాణియే. ఎందుకంటే ఎప్పుడు క్లాస్కి బయటే ఉంటాడు. ప్రొఫెసర్లందరికీ పాణి ఒక క్వశ్చన్ మార్క్, అందుకే బయటికి పంపించేస్తారు. వాడు ఫీల్ అవ్వకుండా వెళ్ళి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్లాసులో కూర్చునేవాడు. అదేంట్రా అంటే అది కూడా చదివే కదా అంటాడు. పాణిలాగే ఇంకో అతను ఉండేవాడు, పాండురంగం. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు పాండురంగం. సార్ కాన్వకేషన్ ఎప్పుడు ఉంటుంది సార్? ఎందుకు? ఊరి నుంచి మా అమ్మ నాన్న రావాలని ఆశపడుతున్నారు. ట్రైన్ టికెట్ అవి రిజర్వ్ చేయాలి. మా గ్రామంలో నేనే ఫస్ట్ ఇంజనీర్ సార్. బంధువులు కూడా వచ్చి చూడాలనుకుంటున్నారు. ముందు మీ నాన్నగారికి ఫోన్ చేయి. ప్లీజ్ హరి అప్, డోంట్ వేస్ట్ మై టైం. హలో నాన్న, నేను పాండు. ఎలా ఉన్నానా? నేను బానే ఉన్నాను. శివప్రకాశం, మీ అబ్బాయి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ పాస్ అవ్వడం, అనవసరంగా టికెట్లు బుక్ చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకో. ఏమైందండి? ఇచ్చిన టైంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. నేను చెప్పిన ప్రాజెక్ట్ సార్కి నచ్చలేదు. సార్ ఏదో ఫీల్ అయ్యి ఈ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు లాంటిదేదో ఒక ఎగిరే హెలికాప్టర్ని తయారు చేశారు. అయ్యో, వాడు బాగానే చూచాడండి. ఏ లిసన్, ఇట్ ఈస్ వెరీ అన్రియలిస్టిక్ అండ్ ఇట్ విల్ నాట్ వర్క్. శివప్రకాశం, నా మాట విని మీ ఊళ్ళో సార్ చేత ఒక కోళ్ళ ఫామ్ పెట్టించండి. అట్లీస్ట్
సార్ కోడి ఎగరడమైనా చూస్తారు పాప. సార్ నాది ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది సార్. ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ రెడీ సార్. ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ రెడీ సార్ ఒక్కసారి నా ప్రాజెక్ట్ చూడండి సార్. సబ్మిట్ చేసి చూస్తాను. సార్ కొంచెం ఎక్స్టెన్షన్స్ సబ్మిట్ చేస్తాను సార్. వై షుడ్ ఐ గివ్ ఎక్స్టెన్షన్? సార్ మా నాన్నకి అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నందు వల్ల 2 నెలలు స్టడీస్ లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను సార్. 2 నెలలు భోజనం చేయకుండా ఉన్నావా? నో సార్. స్నానం చేయకుండా ఉన్నావా? నో సార్. ఆదివారం మా అబ్బాయి ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. సోమవారం ఉదయాన్నే ఫస్ట్ అవర్ క్లాస్ డిజిటల్ ప్రిన్సిపల్స్ తీసుకున్నా. సో డోంట్ గివ్ మీ దట్ బుల్సిట్ పాండురంగం. నేను నీ మీద జాలి మాత్రమే చూపించగలను. ఎక్స్టెన్షన్ అసలు ఇవ్వలేదు. గో క్విట్. బట్ ఐ వెరీ క్లోజ్ సార్.